హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రంజాన్కి, దీపావళికి, క్రిస్మస్కి ఏ రిలీజియన్ ఫెస్టివల్ అయినా స్వీట్స్ అనేది ఒకటి. శుభకార్యాలకి వాడే స్వీట్స్ని కూల్గా స్వీట్గా ఆస్వాదించే అరేబియన్ డిజర్ట్ బ్రెడ్ పుడ్డింగ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నెలో 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. అవి మీగడ కట్టకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పులో 1/2 కప్పు వరకు మిల్క్ తీసుకొని అందులో నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేస్తున్నానండి. 3 స్పూన్స్ వరకు ఇందులోకి యాడ్ చేసుకొని పిండి అనేది ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. ఇంక నేను ఇందులోకి వెనిలా ఎసెన్స్ యాడ్ చేయట్లేదండి. అందులో ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి క్లమ్స్ ఏమీ లేకుండా బాగా తిప్పుకోవాలి. చూడండి, ఈ విధంగా చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి. పాలు ఒకసారి మరిగిన తర్వాత మీగడ కట్టకుండా తిప్పుకోవాలండి. తిప్పుకొని 1/4 కప్పు షుగర్ని యాడ్ చేయాలి. పాలు అనేవి కింద అడుగంటకుండా చూసుకోవాలండి. 1/4 కప్పు షుగర్ని వేసి తిప్పుతూ ఉండాలి. తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోకి యాడ్ చేయాలి. వేస్తూనే తిప్పుకోవాలండి, లేకపోతే వంటలు కట్టేస్తుంది. ఇది వేసిన కొద్దిసేపటికి మనకి పాలు అనేవి తిక్కుగా అవుతాయి. పాలు అనేవి చిక్కబడతాయి. మనకి తెలిసిపోతుంది నార్మల్ పాలకి ఈ పాలకి తేడా. చూడండి, ఈ విధంగా కొంచెం థిక్నెస్ అయినప్పటికీ స్టవ్ ఆఫ్ చేసేసి, మూత పెట్టొద్దండి, స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోవాలండి, మీగడ మాత్రం కట్టకూడదు. పాలు అనేవి పక్కన పెట్టుకున్నాక బ్లడ్ సైడ్స్ని తీసుకుని దానికున్న బ్రౌన్ పార్ట్ని తీసివేయాలి. మీకు నచ్చితే స్లైడ్గానే పెట్టుకోవచ్చు. నేనైతే ఒక స్లైడ్ని 2 పీసెస్గా కట్ చేస్తున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత 2 స్లైడ్స్ తీసుకుని ఒక్కొక్క సైడ్ని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి మిల్క్ అనేది బాగా అబ్జర్వ్ అవుతుందండి. ఈ విధంగా అన్నిటినీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర నేను చూపిస్తున్న ట్రే ఉంటే అది యూజ్ చేయండి, లేకపోతే స్టీల్ గిన్నె అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఈ కంటైనర్ నిండా కూడా స్లైడ్స్ అనేవి ఫిల్ చేయాలండి. అంతటిని కూడా ఇలా అమర్చేసుకున్నాక మనం కాచి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని పైన చూపిస్తున్నట్టుగా అంతటికీ కూడా బ్రెడ్ స్లైడ్స్ అన్నిటికీ కూడా పట్టేటట్టుగా వేసుకోవాలి. లేయర్స్ కింద వేసేసుకున్నాక నేను ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేస్తున్నానండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత బాదం, జీడిపప్పును క్రష్ చేసి ఇందులోకి వేసుకుంటున్నాను. తర్వాత మీ దగ్గర ఫ్రూట్స్ ఉన్నా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. కివి, పొమగ్రానేట్, బనానా స్లైడ్స్ కింద కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. వీటిని అన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో పై లేయర్ని కూడా బ్రెడ్ స్లైడ్స్ పెట్టుకుని సేమ్ ఇదే ప్రాసెస్లో అంతటినీ కూడా వేసుకోవాలి. దీని అంతటికీ కూడా నేను పెట్టుకున్న 1/2 లీటర్ మిల్క్ కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకా కొద్దిగా మిగిలింది కూడా. ఈ విధంగా సేమ్ ప్రాసెస్ అంతటినీ ఫిల్ చేసేసిన తర్వాత దీన్ని ఫ్రీజర్లో పెట్టాలి. మ్యాక్సిమం 5 to 6 అవర్స్ ఉంటే కరెక్ట్ డిజర్ట్ వస్తుందండి. అరేబియన్ డిజర్ట్ని ఎంజాయ్ చేయగలుగుతాము. డీప్ ఫ్రీజర్లో పెట్టాలి. తర్వాత పిల్లల కోసం స్మాల్ డిజర్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీలుంటే తక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చండి. చూపిస్తున్నట్టుగా లేయర్ బై లేయర్ ఈ విధంగా వేసుకుని ఫ్రెష్ క్రీము, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకుని కూడా మంచి బ్రెడ్ పుడ్డింగ్ని అయితే ఎంజాయ్ చేయగలుగుతాము. దీన్ని కూడా ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. ఫ్రీజర్లో ఎంత ఎక్కువసేపు ఉంటే అంత మంచిగా వస్తుందండి డెజర్ట్ అనేది. చూడండి, నేను ఇప్పుడు ఫ్రీజర్ నుంచి తీసాను. ముందున్న లిక్విడ్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయింది. మనం పెట్టే ముందు లిక్విడ్గా ఉంది కదా, ఇప్పుడు చూడండి డ్రై అయిపోయింది. బ్రెడ్ అనేది అంతా పీల్చుకుని చక్కగా కేక్ లాగా వచ్చింది. చూడండి, లేయర్ బై లేయర్ చాలా ఎంజాయ్ చేస్తాము.
సమ్మర్ వస్తుంది కదా, రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా చిన్న చిన్న పార్టీస్ కానీ ఈ విధంగా చేసుకొని రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్ కానీ పెడితే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఎప్పుడు దొరికేవి కాకుండా డిఫరెంట్గా ట్రై చేసి పెడితేనే మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. నేను ఆల్రెడీ చూపించాను కదా స్మాల్ బ్రెడ్ పుడింగ్, ఇది కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.